మన డేటా మరొకరి దగ్గర ఉంటే ఎప్పుడూ ప్రమాదమే. అందుకే ఇప్పుడు డేటా సావనిటీ ఉద్యమం పెద్దదవుతోంది. అనేక దేశాల్లో జనం తమ డేటా రక్షణ విషయంలో అలర్ట్ అవుతున్నారు. ఇంటర్నేషనల్ కంపెనీలు మా డేటాని వాడుతున్నాయి, ఎలా వాడుతున్నాయో చెప్పాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు మా దేశ ప్రజల డేటా మా దేశంలోనే ఉండాలి, పరాయి దేశపు సర్వర్లలో నిల్వ ఉంచకూడదంటూ ఆందోళన కూడా చేస్తున్నారు. ఇంతకీ మన డేటా మన దేశంలో ఉంటే ఏంటి, పరాయి దేశంలో ఉంటే ఏంటి, ఎందుకు ఇప్పుడు జనం ఇంతగా అలర్ట్ అవుతున్నారు? దీనివల్ల లాభాలేనా, నష్టాలు కూడా ఉన్నాయా? అదే తెలుసుకుందాం. మన డేటా మరొకరి దగ్గర ఉంటే చాలా ప్రమాదాలున్నాయి. అదీ కాక మన డేటా కంపెనీల దగ్గర నిల్వ ఉండటం సేఫ్ కాదు. ఎందుకంటే హ్యాకింగ్ ప్రమాదం అన్నది ఎప్పుడూ ఉంటుంది. కంపెనీలు మన డేటాను ఎంత భద్రంగా దాచినా హ్యాకర్లు వాళ్ల సర్వర్ల మీద దాడి చేసి మన సమాచారాన్ని దొంగిలించవచ్చు. అందువల్ల కంపెనీల కంటే మనమే ఎక్కువ నష్టపోతాం. అందువల్లే ఇప్పుడు డేటా సావనిటీ అనేది ఒక ఉద్యమంగా పైకి వస్తోంది. నిజానికి ఈ విషయంలో యూరప్ వాళ్లు మనకంటే ముందుగా మేల్కొన్నారు. వాళ్లు 1990లలోనే డేటా సావనిటీ గురించి ఆలోచించారు. కానీ మనం మాత్రం టెక్ కంపెనీలు ఇచ్చే ఫ్రీ యాప్స్కి ఆశపడి మన డేటాను వాళ్లకి అప్పగించేశాం. ఏదేమైనా అలా నిద్రపోతున్న మనల్ని కొన్నేళ్ల క్రితం జరిగిన ఒక సంఘటన చెంపదెబ్బ కొట్టి లేపింది. 2013లో ఎడ్వర్డ్ స్నోడెన్ అనే ఒకతను అమెరికా గుట్టు రట్టు చేశాడు. మనందరి డేటాను అమెరికా ప్రభుత్వం ఎలా దొంగచాటుగా చూస్తోందో ఆయన బయటపెట్టాడు. ఆ దెబ్బతో అందరికీ మెలకువ వచ్చింది. మన రహస్యాల తాళం చెవుల్ని వేరే వాళ్ల చేతిలో పెట్టామే అనే భావం మొదలైంది. అదే క్రమంగా ఇప్పుడు డేటా సావనిటీ ఉద్యమంగా మారుతోంది. ఇప్పుడిప్పుడే దేశాలన్నీ డేటా విషయంలో యాక్షన్లోకి దిగుతున్నాయి. భారతదేశం, నైజీరియా లాంటి దేశాలు గట్టి రూల్స్ పెడుతున్నాయి. మా దేశంలో బిజినెస్ చేయాలంటే మా ప్రజల డేటాని మా దగ్గరే స్టోర్ చేయండి అని గట్టిగా చెబుతున్నాయి. సరే, అసలు డేటా అంటూ సేకరించాక అది ఎక్కడ నిల్వ ఉంటే ఏంటి? డేటా సర్వర్లు మన దేశంలో ఉంటే ఏంటి, పరాయి దేశంలో ఉంటే ఏంటి? రెండూ ఒకటేగా అని కొందరు అనుకోవచ్చు. కానీ తేడా ఉంది. మన డేటా మన దగ్గరే ఉంటే దేశ భద్రత మన చేతుల్లో ఉంటుంది. వేరే దేశాలు మనపై గూఢచర్యం చేయడం కష్టం. అదీ కాక ఈ కొత్త డిమాండ్ వల్ల విదేశీ కంపెనీలు ఇక మీదట మన దేశంలో డేటా సెంటర్లు పెట్టాల్సి వస్తుంది. అలా జరిగితే దేశానికి కొన్ని వేల కోట్ల పెట్టుబడులు వస్తాయి. మన యువతకి అక్కడ ఉద్యోగాలు దొరుకుతాయి. ఇవన్నీ డేటా సావనిటీ ఉద్యమం వల్ల లాభాలే. డేటా లోకల్గా ఉండటం వల్ల మరో లాభం ఏంటంటే ఆన్లైన్లో ఏదైనా మోసం జరిగితే ఆ డేటా మొత్తం మన దేశంలోనే ఉండటం వల్ల సైబర్ పోలీసుల ఎంక్వైరీ స్పీడ్గా జరుగుతుంది. బాధితులకు త్వరగా న్యాయం జరుగుతుంది. అయితే డేటా సావనిటీ విషయంలో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయంటున్నారు. మొదటిది డేటా సెంటర్ల ఖర్చు. మన దేశంలో డేటా సెంటర్లు పెట్టాలంటే చాలా ఖర్చు అవుతుంది. కంపెనీలు కొంత భరించినా కరెంట్, హైస్పీడ్ ఇంటర్నెట్ లాంటివి మనమే ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. పేద దేశాలకు ఇది పెద్ద భారమే. డేటా సావనిటీ వల్ల మరో ప్రమాదం స్ప్లింటర్ నెట్ అని అంటున్నారు. స్ప్లింటర్ నెట్ అంటే ఏమిటి? ఇంటర్నెట్ అనేది ముక్కలు ముక్కలైపోతే అదే స్ప్లింటర్ నెట్. ఇంతకాలం ఇంటర్నెట్ అనేది ఒకే ఒక్క పెద్ద సామ్రాజ్యంలో ఉంది. అన్ని దేశాల్ని కలుపుతూ అందరికీ ఉపయోగపడుతోంది. కానీ ఇక మీదట డేటా సావనిటీ ఉద్యమం పెరిగిందనుకోండి, ప్రతి దేశం వారు మా డేటా మా దగ్గరే ఉండాలి అంటూ రూల్స్ పెట్టి గోడలు కట్టారనుకోండి, అప్పుడు ఇంటర్నెట్ కాస్త ముక్కలైపోతుంది. ఇదే స్ప్లింటర్ నెట్ అంటున్నారు. అదే జరిగితే ఏ దేశానికి ఆ దేశం సొంత నెట్వర్క్ పెట్టుకోవడం జరిగి దేశాల మధ్య దూరాలు పెరుగుతాయి. ఇప్పుడు ఈజీగా లభిస్తున్న గొప్ప గొప్ప యాప్స్, మంచి సర్వీసులు అప్పుడు అందరికీ దొరక్కపోవచ్చు. ఇక డేటా సావనిటీ విషయంలో చాలా మంది వ్యక్తం చేస్తున్న భయం ఇంకొకటి ఉంది. అదేంటంటే డేటాని మన దేశంలోనే ఉంచడమే ఎక్కువ ప్రమాదం కలిగిస్తుందేమో అని. నిజమే. ఇప్పుడు డేటా సావనిటీ పేరుతో మన డేటాని ఫారిన్ కంపెనీల చేతుల్లోంచి లాక్కొని మన సర్వర్లలో పెట్టామనుకోండి, మన ప్రభుత్వాలు వాటిని ఎంత గొప్పగా మెయింటైన్ చేస్తాయన్నది డౌటే. అంతకంటే ఫారిన్ సర్వర్లలోనే వాటికి సేఫ్టీ ఎక్కువ అని కొందరంటున్నారు. అదీ కాక మన డేటా మొత్తం మన ప్రభుత్వాల చేతిలో పెట్టడం కూడా డేంజరే అని మరికొందరు అంటున్నారు. ఎందుకంటే కొన్నిసార్లు ప్రభుత్వాలే ప్రజల మీద నిఘా పెట్టే ప్రమాదం ఉంది. ఇప్పటికే అలాంటివి జరుగుతున్న అనుమానాలున్నాయి. రేపు ప్రజల తాలూకు సున్నితమైన డేటా మొత్తం ప్రభుత్వానికి చిక్కితే అది మొత్తం దేశ ప్రజల మీద నిఘా పెట్టడానికి, ప్రశ్నించే గొంతుల్ని అణిచివేయటానికి దారితీస్తుంది. ఇది ప్రజాస్వామ్యానికే ప్రమాదం. అయితే ఇక్కడ లాజిక్ ఏంటంటే, ఒక దేశ ప్రజల డేటా విదేశీ కంపెనీలకు చిక్కడం కంటే ఆ దేశ ప్రభుత్వానికి చిక్కడమే బెటర్ కదా. అందువల్ల డేటా సావనిటీ ఉద్యమకారులు తమ డేటా తమ దేశంలోనే ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఉద్యమంలోని పాజిటివ్స్, నెగిటివ్స్ ఎలా ఉన్నా ఫైనల్గా తన డేటా విలువైనది అని ప్రతి పౌరుడు తెలుసుకోవడం మంచి విషయం. ఆలస్యంగా అయినా పౌరులు అలర్ట్ కావడం ఆనందకరం. ఇకపైన మీరు కూడా అలర్ట్గా ఉండండి. ఎక్కడైనా సరే మీ డేటా ఏమవుతుందో, దాన్ని ఎవరు ఎలా వాడుతున్నారో గమనించండి.
ఎవరైనా మీ వివరాల్ని దుర్వినియోగం చేస్తుంటే వెంటనే అభ్యంతరం చెప్పండి. ఎందుకంటే రేపటి కాలంలో మన డేటాయే మనకి సెక్యూరిటీ.